అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ యామ్ ఫైన్. ఈ రోజైతే ముంబైలో బాగా ట్రెండ్ అవుతున్న ఎగ్ పౌచ్ ఆమ్లెట్ అయితే వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎలా చేస్తానో మరి మీరు కూడా చూడండి. ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు అన్నట్టుగా స్టార్ట్ చేశాను. మరి ఫ్లాప్ అయిద్దో ఎలా వచ్చిద్దో మీరు కూడా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. చాలామంది మంచిగా ఉందని కామెంట్ చేస్తున్నారు, కొంతమంది అయితే ఫ్లాప్ అయిపోయింది, అసలు లోపల ఏం కుకింగ్ అవ్వలేదు, పచ్చిగా ఉందని చెప్తున్నారు. నాకు ఎలా వచ్చిద్దో చూద్దాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ ఒకటి నార్మల్ ఎగ్ అయితే తీసుకున్నాను. వీడియోస్లో చూస్తుంటే చాలా సింపులే కదా అనిపిస్తుంది, కానీ ట్రై చేస్తున్నప్పుడు ఏదో తెలియని రకం టెన్షన్ అయితే వచ్చేస్తుంది. ఏంటి పర్ఫెక్ట్గా వచ్చిద్దా రాదా అన్నట్టు. ఈ ఎగ్ పౌచ్ ఆమ్లెట్ వేయాలి అంటే పెద్ద పెద్ద కడాయిలో వేస్తే వర్కౌట్ అవ్వదు. ఇలా చిన్న పోపు వేసుకునే కడాయిలో మాత్రమే వేసుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో బాయిల్ చేసిన ఎగ్ ఫస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ బీట్ చేసిన ఎగ్ కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. అస్సలైన టాస్క్ అయితే ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. సైడ్కి తిప్పాలంటే ఇరిగిపోయిద్దా లేకపోతే పర్ఫెక్ట్గా వచ్చిద్దా అని. మా హస్బెండ్ అయితే ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తారో అలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడైద్దా ప్రాసెస్ అని. ఇంట్లో ఏదైనా కొత్త రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను అంటే నాకన్నా ముందు మా హస్బెండ్ అయితే ఎక్కువగా ఎగ్జైట్మెంట్గా ఉంటారు. వావ్, ఇరగకుండా అయితే సెకండ్ వైపు అయితే ట్రన్ చేసేసాను. నాకు కూడా చాలా త్వరగా తినాలి అనిపిస్తుంది, టేస్ట్ ఎలా ఉండిద్దో అని. ఈ సైడ్ కూడా కొన్ని ఆనియన్ పీసెస్ అండ్ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. అసలు టేస్ట్ ఎలా వచ్చింది, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చెప్తాను. బాయ్.